హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రవలకొండ చూడడానికి వెళ్తున్నామండి. మనం ఈ ఘాట్ రోడ్లో అంటే చిన్నగానే ఉందనుకోండి, ఘాట్ రోడ్ వెళ్తూ ఉన్నాం. క్లైమేట్ కూడా బాగుందండి ఇక్కడ. ఇంకా ఇక్కడ రోడ్డు కూడా నీట్గా వేయలేదు. ఇప్పుడే అండి ఇంకా దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్ ఉందండి. ఇక్కడ చూడండి, బ్రిటిష్ వారు రవ్వలు కడిగిన తొట్టి అని ఇక్కడ మెన్షన్ చేశారు. కొద్దిగా జూమ్ చేస్తే నీట్గా కనిపిస్తుందండి. ఇక్కడ కూడా ప్రాంగణం కూడా బాగుందండి. చాలా క్లైమేట్ కూడా చాలా కూల్గా, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కొద్దిగా సత్రాలు కూడా కనిపిస్తున్నాయి. వెళ్ళే అండి నా ఫ్రెండ్స్, అతను వచ్చాము. ఇక్కడ చూడండి, టెంపుల్ బాగా చాలా నీట్గా బాగా చూడడానికి కూడా బాగా అందంగా ఉందండి. ఇది ఇక్కడే అండి బ్రహ్మంగారు టెంపుల్ ఇక్కడే ఉంది. ఇక్కడ బావి అందండి. ఇక్కడ బావి పేరు ఏదో ఉందండి, బట్ చూద్దాము. బావి వచ్చేసి పూర్వపు తాగునీరు బావి అండి ఇది. ఓకే అండి, చూడండి ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకంగా ఉంది. ఇక్కడ చూసారండి, మనం ఇప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినట్టు గుహ ఉందండి. ఆ గుహలోకి వెళ్ళడానికి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడికి ఫస్ట్ ముందు లోపలికి పోవడానికి 10 రూపాయలు టికెట్ అయితే తీసుకోవాలండి. చూడండి, ఇక్కడే అండి, ఇదే స్టార్టింగ్. చూడండి, ఇదే అండి గుహ. చాలా బాగుందండి, చూసేకి కూడా చాలా లోతుగా ఉంది. అసలుకి ఈయన ఎలా రాశాడనేది అసలుకి అర్థమే కావట్లేదండి. చూడండి, అసలుకి గుహ అసలుకి ఎంత లోపలికి ఉందో, ఎంత కిందికి ఉండే కూడా చాలా. ఈయన ఎట్లా వెళ్ళాడో మరి ఎట్లా రాశాడో తెలియదు, కానీ కాలజ్ఞానం అయితే ఇక్కడ రాశాడని చెప్తున్నారండి. చూడండి గుహ. చూడండి, మనము ఆయన బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినట్టు ప్లేస్కి వెళ్తున్నామండి. ఇక్కడ ముందర మా వాళ్ళు వెళ్తున్నారు. అంటే మా వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ అండి. చూడండి, ఇక్కడే అండి స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం అండి. ఇక్కడే అండి. ఇక్కడ నీట్గా వీడియో తీద్దాం అనుకుంటే ఈమె ఇక్కడ తీయకూడదు ఫోటోలు అనిందండి. యాగంటికి దారి అంటండి ఇక్కడికి. ఇక్కడ నుంచి కూడా గుహలో కూడా దారి ఉందని చెప్తున్నారు ఇక్కడ. అయితే అది మూతపడిపోయిందండి. ఇక్కడ వచ్చేసి అచ్చంబమ్మ గారు అండి, మన బ్రహ్మంగారి భార్య. అచ్చంబమ్మ గారు ఈమె. ఇక్కడ గణపతి స్వామి వారు కూడా ఉండారని అంటారండి. స్వయంగా వెలిచినటువంటి గణపతి దేవుడు అంటారండి ఇక్కడ. ఈ స్వామివారు స్నానం చేయడానికి ఉపయోగించే కొలను అంటే ఇక్కడ ఈ కొలనులోనే ఆయన స్నానం చేశారని చెప్తూ ఉన్నారండి. ఇలాగే వెళ్తే అండి తాటి చెట్టు ఉండే స్థలం అంటండి. తాటి చెట్టు అంటే అక్కడ వెళ్ళామండి, బట్ అక్కడైతే లేదండి చెట్టు అయితే.
ఇక్కడ మొద్దు ఏదో ఉందని అన్నారు కానీ మొద్దు కూడా కనపడలేదు మాకి. ఏదో వెళ్ళామండి, బట్ అక్కడ అయితే అంత చీకటిగా ఉంది, ఏం కనపడడం లేదు. మళ్ళీ వెనక్కి వచ్చామండి అక్కడి నుంచి. ఇక్కడ లోపల మా అతను గబ్బిలాలు ఉన్నాయని చెప్పాడండి. గబ్బిలాలు అయితే కనపరాలేదు కానీ గబ్బిలాలు ఉన్నాయి, వెళ్ళొద్దు అన్నారు వాళ్ళు పెద్దవాళ్ళు. అందుకే మేము అక్కడికి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసామండి. ఇదే అండి, గుహలో వెళ్తూ ఉన్నాం. అయితే మనం బెలూమ్ కేవ్స్ కన్నా పెద్ద గుహ ఇంకా ఏం కాదండి, ఇది చిన్న గుహ. మరి ఇప్పుడు పైకి వస్తున్నాం అనండి. ఎట్టకేలకు గుహ మనం పూర్తి చేసుకొని పైకి రావడానికి ట్రై చేస్తున్నాం, వస్తున్నాం అండి. వచ్చేసామండి, మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. ఇక్కడ గోశాల అండి, ఇది గోవులు చాలా ఉన్నాయని అన్నారు. ఇక్కడ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ అన్నదాన సత్రం అండి. ఇక్కడ